పొంగనూరులో కదం తొక్కిన నారీమణులు. పొంగనూరులో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తీసుకున్న మహిళలకు 33% రిజర్వేషన్ నిర్ణయంపై మహిళలందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మకమైన నిర్ణయానికి మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో పొంగనూరు స్థానికంగా గల అన్న క్యాంటీన్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు మహిళలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి పాల్గొనగా, కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది అని, చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ వల్ల మహిళల భవిష్యత్ మారబోతుంది అని, మహిళలు అన్ని రంగాలలో కూడా మగవారి కంటే ముందుగా ఉండాలి అని తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుంది అని కొనియాడారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఆ రోజే ఎన్టీ రామారావు గారు మహిళలు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎక్కడైనా మహిళలే మొదటి పౌరులుగా భావించి ఆ రోజే మనకు మహిళలకు సమాన ఆస్తికి కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి మహిళా సోదరులందరూ ఆలోచన చేయాలా. అటువంటి కార్యక్రమాలన్నీ ఆ రోజే మహిళలకు చేపట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తారా. అదేవిధంగా ఆ రోజు మహిళలందరూ కూడా చదవాలా, మంచి విజ్ఞానవంతులు కావాలా, ఈ రాష్ట్రంలో మహిళలు విజ్ఞానవంతులు అయితే కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఆ రోజే మహిళా యూనివర్సిటీ ఓపెన్ చేసిన ఘనత మన నందమూరి తారక రామారావు గారికి తెలియజేస్తారా. అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆశయాలను అమలు చేసుకుంటూ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలైనా కూడా మహిళల ద్వారానే చేపట్టే కార్యక్రమం చేపడుతున్నారు. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మహిళా మనులు ముందుకు తీసుకెళ్తున్నారు. గత 20-30 సంవత్సరాల ముందు ఈ రాష్ట్రంలో మహిళల కోసం డాక్రా సంఘాలు పెడితే ఆ రోజు చాలా మంది ఉద్యోగం చేశారు. అది ఈ రోజు రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఆదర్శనీయంగా నిలిచిందంటే అదే చంద్రబాబు నాయుడు గతం అని చెప్పి ఈ రోజు మీకు తెలియజేస్తారా. ఒక కార్యక్రమం కాదు, ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మహిళలకు అమలు చేస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా మహిళా మన సోదరుల చేతిలోనే ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు ఆలోచనగా తీసుకుని ఈ రోజు 10 కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు అందరూ బాగా ఆలోచన చేయాలి. ఈ రోజు మహిళా శక్తి ప్రతి ఒక్కరి కూడా మహిళలకు ఫ్రీ బస్సు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కనిపెట్టి మహిళా సోదరులకు ఎక్కడికెళ్ళినా ఫ్రీ బస్సు సౌకర్యం కానీ, పట్టా బుక్కులు కానీ, పట్టా పేపర్లు కానీ, డాక్రా సంఘాలు కానీ, అదేవిధంగా రేషన్ షాపులు కానీ ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మహిళా సోదరుల చేతులనే జరిపిస్తున్నారంటే అది మన చంద్రబాబు నాయుడు గారి ఘనత అని చెప్పి తెలియజేస్తున్నా. మీరు అందరూ చేయాల. ఈరోజు ఈ దేశంలోని చట్టసభల్లో మహిళా మనకు 30% రిజర్వేషన్ ఇచ్చి అందరినీ కూడా రాజకీయంగా చేయాలా. మహిళలందరూ కూడా చట్టసభల్లో ఉండాలా. ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఈ దేశానికి మేలు జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆలోచన చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 33% రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్ పెట్టిన ఘనత మన లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు తెలియజేస్తారు. ప్రతి కార్యక్రమం కూడా ప్రతి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో మహిళల ద్వారా జరుగుతా ఉంది. మీరందరూ బాగా ఆలోచన చేయాలా, మీరు ఆశీర్వదించాలా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మహిళలు తప్ప వేరే ఆలోచన లేకుండా ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకోవాలని చెప్పి అమలుపడుతున్నారు. మీరు అటువంటి వ్యక్తికి మీరు ఆశీర్వదించాలని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నా. సరిపోతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము ఏది ఉద్యోగాలు ఇచ్చేది లేక, ఏది అభివృద్ధి చేసిన 5 సంవత్సరాల్లో శూన్యం చేసి ఇప్పుడు మాత్రం మళ్ళీ ప్రగల్భాలు పొందుతున్నారు. ఏమంటే డిఎస్సీ ఫాల్ట్, ఆ ఫాల్ట్, ఈ ఫాల్ట్. అయ్యా వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టాడతాను, ఏది తప్పు? నీవేమన్నా డిఎస్సీలో గత 5 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా డిఎస్సీ గురించి మాట్లాడేది లేదు, డిఎస్సీ ఇచ్చిన పాపాలం లేదు. ఇప్పుడు మా లోకేష్ బాబు ఆ రోజు పాదయాత్రలో చేసిన హామీలన్నీ ఒకటొక్కటి సంవత్సరం డిఎస్సీ రిలీజ్ చేస్తానని చెప్పి 10 సంవత్సరమే డిఎస్సీ రిలీజ్ చేసిన ఘనత మన లోకేష్ బాబు. అటువంటి కార్యక్రమాలు చేపడతా ఉంటే మీరు తప్పులు పట్టుకుంటా మీ ఇష్టారాజ్యం చేసుకుంటూ ఏదో ఒక తప్పుడు వర్గాలు చేసి ప్రజలు ముందు పెట్టాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మహిళా సోదరులంతా గమనించాలా. ఇటువంటి తప్పులు చేసిన రాజకీయ నాయకులు కానీ అటువంటి పార్టీలు కానీ భూస్వామ్యం చేయాలని చెప్పి తెలియజేస్తూ
నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మహిళా మన సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.